నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పెళ్లికి నిరాకరించిందని యువతికి హెచ్ఐవి రక్తంతో ఇంజెక్షన్. హైదరాబాద్ లో దారుణం. చెన్నకేశవ స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించిన వేద బ్రాహ్మణులు సత్యనారాయణ, గుడి అరుణ్ శర్మ, శశిధర్ శర్మ. మానవత్వం చాటుకున్న రామగుండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ముస్లిం మైనారిటీలకు రంజాన్ తోఫా పంపిణీ చేసిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గాళ్ల హరీష్ రెడ్డి. ముస్లిం మైనారిటీలు అంటే కేసీఆర్ కు అమితమైన ప్రేమ అన్న ఆ పార్టీ నాయకులు. హైదరాబాద్ లోని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలన ఘటన చోటు చేసుకుంది. పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ఓ యువకుడు యువతికి హెచ్ఐవి ఉన్న రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పోచారానికి చెందిన మనోహర్ అనే యువకుడితో ఈ బాధిత యువతికి ఇటీవల వివాహం నిశ్చయమైంది. అయితే నిశ్చితార్థం తర్వాత మనోహర్ కు హెచ్ఐవి ఉన్నట్లు తెలిసిందే. దీంతో యువతి ఆమె కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. ఈ విషయం మనసులో పెట్టుకున్న మనోహర్ యువతిపై కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 11న యువతి ఇంటికి వెళ్లిన మనోహర్ మరోసారి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. అయితే యువతి తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో ముందే సిద్ధం చేసుకున్న సిరంజితో హెచ్ఐవి పాజిటివ్ రక్తాన్ని బలవంతంగా ఇంజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేసింది. యువతి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మురుమూరు గ్రామంలో గ్రామదేవత అయినటువంటి చెన్నకేశవ స్వామి కళ్యాణ మహోత్సవం వేద బ్రాహ్మణులతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వేద బ్రాహ్మణులు సత్యనారాయణ, శశిధర్ శర్మ మాట్లాడుతూ ప్రతి ఏటా కొలిచేటటువంటి గ్రామదేవత శ్రీ చెన్నకేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం పురస్కరించుకొని చెన్నకేశ్వర స్వామి ఆలయంలో రాపోలు వంశస్థుల సహాయ సహకారాలతో చెన్నకేశవ స్వామిని పల్లకిలో ఊరేగించి 3 రోజులు ఈ పండుగను నిర్వహించుకోవడం జరిగిందని, భక్తులు చెన్నకేశవ స్వామిని వరాలు అడగడంతో అనేక వరాలు ఇచ్చే గ్రామదేవత శ్రీ చెన్నకేశవ స్వామి అని గ్రామ ప్రజలకు నమ్మకంతో దీనికి గ్రామంలోని భక్తులు అధిక సంఖ్యలో హాజరై కళ్యాణంలో పాల్గొనడం జరిగిందని, కొలిచే భక్తులకు కోరికలను ఇచ్చేటటువంటి గ్రామదేవత చెన్నకేశవ స్వామి అని భక్తులు భక్తి శ్రద్ధలతో 3 రోజులు ఒక గొప్ప పండుగలాగా జరుపుకోవడం జరుగుతుందని, ఈ మహోత్సవం జరగడానికి ముఖ్యులైనటువంటి రాపోలు వంశస్థులకు ఆ చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవెళ్ళ ఉండాలని, ఆ చెన్నకేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని వేద బ్రాహ్మణులు సత్యనారాయణ శర్మ, శశిధర్ శర్మ తెలిపారు. మా పూల డెకరేషన్ సామాను అది నవగ్రహాల నడివి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు.
కొత్త ప్రజాస్వామ్యం ఎన్టీపీసీ నుండి గోదావరిఖనికి వస్తున్న సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మున్సిపల్ కార్యాలయం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గమనించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి సహాయం చేసి ట్రాఫిక్ పోలీసుల సహకారంతో పోలీసు వాహనంలో వెంటనే ఆసుపత్రికి పంపించారు. ఎమ్మెల్యే తక్షణ స్పందన, మానవత్వంతో చేసిన సహాయం అక్కడున్న వారిని ఎంతో ఆకట్టుకుంది. ప్రజల ప్రాణాలకు ప్రాధాన్యత ఇస్తూ వెంటనే స్పందించిన ఆయనను స్థానికులు అభినందించారు. ఎన్టీపీసీ 8వ వార్డు యూనిట్ సమీపంలోని రోడ్డు వద్ద కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఎన్టీపీసీ ప్లాంట్ సిహెచ్పి లొకేషన్ లో పనిచేస్తున్న అనిల్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు బైక్ పై డ్యూటీకి వెళుతున్న క్రమంలో కారు ఢీకొట్టడంతో కార్మికుడికి గాయాలు కావడంతో వెంటనే ఎన్టీపీసీ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. రామగుండ నియోజకవర్గం ముస్లిం మైనార్టీ కుటుంబాలకు అత్యంత పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా గోదావరిఖని మార్కండే కాలనీలోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ నాయకులు ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలను, ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్, హిందూ సమాజంలోని ప్రతి పేదవారిని ఆదుకోవాలనే లక్ష్యంతో షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి మహిళలకు, వృద్ధులకు పెన్షన్లు, రంజాన్ తోఫా, క్రిస్టియన్లకు దుస్తులు, మహిళలకు బతుకమ్మ చీరలు, దళితులకు దళిత బంధు, రైతులకు రైతు బంధు, ప్రతి ఇంటికి మంచినీరు, సాగునీరు, అలాగే వివిధ వర్గాలకు ప్రభుత్వం ద్వారా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన రుణాలు మంజూరు చేశారని గుర్తు చేశారు. ये जो प्रोग्राम रखा गया है रमज़ान की तरफ से और पार्टी की जानिब से विएचआर फाउंडेशन के इंचार्ज रामू अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू. షరీఫ్ భాయ్ ఇది రావాల్సిందిగా బాకీ కిషన్ అన్న గారు, పైల రవి గారు, శ్యామ్ గారు, అతరుద్దీన్ గారు, రాజ్ మొహమ్మద్ సైడ్ గట్టిగా చప్పట్లతోటి వాళ్ళ హరీష్ రెడ్డి గారికి ధన్యవాదాలు. విషయంలో ప్రోత్సహించుకుంటూ దానికంటే ఎక్కువ ఇక్కడ ఉన్నాయి. ఎవరు టెన్షన్ పడద్దు. మీకు మా మహిళలను పంపినాక 5 మొగలను పంపు. వీళ్ళు కూడా ఇట్లకెళ్ళి లైన్ ద్వారానే రావాలి. దయచేసి అన్నయ్యలు పెట్టు, అటు ఎక్స్ప్రెస్ పెట్టకూడదు. రావన్నా షరీఫ్ దగ్గర దయచేసి మగవాళ్ళు దయచేసి రిక్వెస్ట్, మీరు అందరూ మైనారిటీలో ఓట్లు చెప్పుకొని మైనారిటీలో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మైనారిటీల కోసం ఏమైనా చేసిందా అంటే శూన్యం, గుండుసున్నా, ఏమీ చేయలేదు. మైనారిటీ డిక్లరేషన్ పేరిట ఒకటి 4-5 హామీలో 10 హామీలో ఇచ్చింది. దగ్గర నా దగ్గర జేబులు ఉన్నాయి అవి. దానిలో ప్రధానంగా ఉన్నది ఏంటంటే 4,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తుంది. 3 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి మరి దాంట్లో 1% 1.5% 4,000 కోట్ల బడ్జెట్ కేటాయించడానికి ఎందుకు మనసు వస్తలేదు? ఈ రాష్ట్రంలో ప్యూర్ సెక్యులర్ లీడర్గా ఉన్నది కేవలం కేసీఆర్ గారే. రేవంత్ రెడ్డి గారు మైనారిటీలను మోసం చేసి ఓట్లు వేయించుకొని ఇప్పటిదాకా వాళ్ళకి చేసిందేం లేదు, పెట్టిందేం లేదు.
వాళ్ళ పిల్లలకు కూడా స్కాలర్షిప్లు ఎగ్గొట్టింది. ఇప్పటిదాకా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కూడా టేకప్ చేయాలి. షాదీ ముబారక్తో పాటు అదేంది తులం బంగారం అన్నాడు, 2500 రూపాయలు మహిళలకు అన్నాడు, 4000 రూపాయలు పింఛను, డిసేబుల్డ్ వాళ్ళకి 6000 రూపాయలు పింఛను, రైతులకు రైతు బంధు అన్నీ కొట్టాడు. ఆఖరికి రైతులకు కూడా ఇలా నాట్లకు వేయాల్సినటువంటి రైతు బంధు కోతలకు వచ్చే టైంకి ఇవాళ దాకా కూడా రైతు బంధు రాకపోయింది. అంటే రాష్ట్రంలో పరిపాలన చాలా దరిద్రంగా దారుణంగా తయారైంది. మరీ ముఖ్యంగా మైనారిటీలను మాత్రము అట్టడుగున పడేసి వాళ్ళని అన్యాయంగా వాళ్ళని గోసముచ్చుకుంటున్నాడు. ఏ ఒక్క కార్యక్రమం టేకప్ చేస్తున్నాడు. అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు కూడా ఆయన గురించి రాస్తే ఒక చరిత్ర అవుతుంది. ఇక ఏం చేసిండు ఇక్కడ? ఏమనంటే దుకాణాలు గులగొట్టుడు, ఇండ్లు గులగొట్టుడు, బూడిద దందా చేసుడు, ఇసుక దందా చేసుడు, పైసలు సంపాదించడం అడ్డగోలుగా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల దుకాణాలు గులగొట్టి వాళ్ళ జీవితాలను ఆగం చేసింది. దాంట్లో 30-40% మరి మైనారిటీలకు చెందినటువంటి దుకాణాలు. వాళ్ళకి కనీసం ₹1 ఇలా సాయం చేసిండా, సేవ చేసిండా? అడ్డగోలుగా 100 కోట్లు సంపాదిస్తున్నాడా బూడిద దందా. ఇలాంటి దాకా ఒక కార్యక్రమం చేయడు మైనారిటీల కోసం, వాళ్ళకి ఎటువంటి సేవా కార్యక్రమాలు చేయడు. వాళ్ళని కేవలం ఓట్లంటే ఒక ఓట్ల మిషన్ లాగా వాడుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ. ఇక బీజేపీ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో నేనేం చెప్తున్నా అంటే ఇప్పటికైనా మైనారిటీలకు ఇచ్చినటువంటి హామీలని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నెరవేర్చాలి. నెరవేర్చకపోతే రానున్న రోజుల్లో మైనారిటీలందరూ ఏకపక్షంగా బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ కేసీఆర్ గారిని ఎన్నుకోవడం మాత్రం ఖాయం. కేసీఆర్ గారు చేసినటువంటి బంగారు పాలనలోనే 5 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నటువంటి ఆ కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి తెలంగాణ వచ్చినాక దాదాపు 250 గురుకుల పాఠశాలలు పెట్టారు మైనారిటీలకి. అట్లాగే హైదరాబాద్ నగరంలో ఐటీ పార్క్ కేవలం మైనారిటీలకి సెస్ స్పెషల్ ఎకనామిక్ జోన్ పేరిట ఒక 10 ఎకరాలు కేటాయించారు. ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఏ ఒక్క కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా కంటిన్యూ చేస్తలేదు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రేవంత్ రెడ్డి గారు, మక్కాన్ సింగ్ గారు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీతో ఎన్నుకోబడినటువంటి అందరూ కూడా మైనారిటీలను విస్మరించకండి. విస్మరిస్తే వాళ్ళు మీ తోలు తీస్తారు. రేవంత్ రెడ్డి భాషలో చెప్తున్నా, వాళ్ళు మీ ఈపు సిద్ధపడి చేస్తారు. సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకత్వం ఈ రోజు అనగా 14వ తేదీ 2026న సాయంత్రం 5 గంటలకు ఆర్జీవన్ ఏరియా ఆసుపత్రి సమస్యల పరిష్కారం కోసం సంతకాల సేకరణ చేసి ఏసీఎంఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మీడియా మిత్రులతో ఎస్సీఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ కార్మికులు ఎంతో కష్టపడి ఉద్యోగాలు చేస్తూ అనారోగ్య పాలైతే కనీస వైద్యం ఉండదు, విద్య ఉండదు. మరి ఇన్ని లాభాలు ఏమవుతున్నట్టు, ఏం చేస్తున్నట్టు అని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే హాస్పిటల్ సమస్యల గురించి మాట్లాడుతూ మహిళా ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు అని, వారికి వెంటనే ట్రైచ్ ఏర్పాటు చేయాలి అని, హైదరాబాద్ రెఫరల్ స్కాట్ గా వెళ్లే వార్డ్ అసిస్టెంట్ కి ఓడి మాత్రమే ఇస్తున్నారని పేర్కొన్నారు. మీ ఇంట్లో చెరువు కలుపుకొని నేను ముందుగా ముఖ్యం మీరే పట్టుకోండి ఇట్లా మేడం చేస్తారు వెళ్తారా డిప్యుటేషన్ అన్ని మీరు అవి యూనియన్గా నేను అడుగుతున్నాను. డిప్యుటేషన్ కాకుండా పర్మనెంట్ ఉద్యోగులతో వచ్చి హాస్పిటల్ ఫిల్అప్ చేయాలి. స్పెషలిస్ట్ డాక్టర్లు ఉండాలి. ఈసీజీ లాంటి మిషన్లు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం సరిగ్గా పనిచేయక పిఎంఈ రిపోర్ట్ రాంగ్ వచ్చి అనవసరంగా టార్గెట్ వాడుతున్నారు. ఏవైతే రిజెక్టెడ్ అంటే ఎక్స్పైరీ మిషన్లు ఉన్నాయో వాటిలో కొత్త మిషన్లు రావాలి. అట్లాగే మన అందరికీ క్రష్ హాస్పిటల్కి పెద్ద మంది కంపల్సరీ క్రష్ ఏర్పాటు చేయాలి. నర్సులకు సిక్ రూమ్, లాకర్స్, డ్రైవింగ్ అది ఆ రూమ్ తీసుకుపోయి ఇలా దానికి ఇచ్చిండ్రు. వాళ్ళకి రూమ్ లేదు. డ్రెస్సింగ్ మార్క్ పోయినప్పుడు హెల్త్ ప్రాబ్లం వచ్చినా రూమ్ లేదు. అట్లాంటి అన్ని దాదాపు మ్యాట్రిక్ ఇచ్చే స్పెషల్ అలవెన్స్ ఏదైతే ఉందో ఇంక్రిమెంట్ ఇవ్వాలి. ఇవ్వలేదు. సిస్టర్ యొక్క యూనిఫామ్ పరిణామం అంటే క్వాలిటీ అంటే మంచి క్వాలిటీ పెంచి ఇవ్వాలి. తక్షణమే ఈ కూరగాయలు క్యాంటీన్కి కూడా కూరగాయలు సప్లై చేస్తలేరు. అది సరే ఎవరు పైసలు ఇచ్చినా అది కరెక్ట్ కాదు. అది ఆ కాంట్రాక్టర్ మార్చాలి. టెక్నికల్ ట్రైనింగ్ అప్గ్రేడేషన్ కోసం స్పెషల్ ట్రైనింగ్ పంపాలి. అవసరమైన చోట్ల ఇన్ఛార్జ్ వాషింగ్ మిషన్ అవి పనిచేస్తలేవు. మీకు ఫోటోలు పెడతా, అయితే మీరు వాట్సాప్ పనిచేస్తలేదు నా దగ్గర ఉన్న నెంబర్కి. బట్టలు ఒక్కొక్కసారి ఎక్కుంటున్నాయి అంటే నేను వీళ్ళు అనలేక, వీళ్ళు కూడా మామూలే కాబట్టి అనలేక నోరు పుచ్చుకొని పోతున్నారు. నల్ల ఉతికేస్తున్నారు, నల్లగా ఉంటున్నాయి. ఏది బెడ్షీట్లు ఎట్ల వర్కులు అంటే అవి ఘోరంగా ఉంటున్నాయి. అప్పుడప్పుడు క్లీనింగ్ వాళ్ళు కూడా స్కావేంజర్స్ కూడా సరిపోయి స్టాఫ్ లేరు. 20 మంది తక్కుతున్నారు. ఇవన్నీ మీరు అడిగేటివి. అంటే పాత పద్ధతిలో ఉన్నట్టుగానే వార్డుల
వేరువేరుగా ఉండాలి. 4 వార్డులు తీసేసి దానిలో క్యాపిటల్లా కలిపారు. వార్డులు లేకపోవడం 2 వార్డు ఒకటి వేయడం వల్ల ఇక పని భారం పెరుగుతుంది, అలా ఫ్లోటింగ్ ఎక్కుతుంది. అట్లాగే వేడే అంటే హాస్పిటల్ కూడా ఎసెన్షియల్ స్టాఫ్ కూడా ఆదివారం నాడు కాంట్రాక్ట్ వర్కర్లు పే చేస్తున్నారు, పర్మిట్ ఇస్తున్నారు. అది దాని రెస్పాన్సిబిలిటీ ఉండట్లేదు. కంపల్సరీ దానికి సంబంధించిన ఒకటి పెట్టాలని. ఇంకోటి నర్సింగ్ రిజిస్ట్రేషన్ కోసం సిఎన్సి కంటిన్యూషన్ నర్సింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి 150 గంటలు క్రెడిట్ అవర్స్ చేయాలి. అంటే ఇంకో కొన్ని ఉన్నాయి డిమాండ్లు. ఇవి మీరు చేసేవి, మీరు మాట్లాడేటి. అందుకని మీ ద్వారా మీ హాస్పిటల్ కోతులు కుక్కలు కానీ ఉన్నాయి. నేను 11 చేయాల కోతులకు సంబంధించి ఒకటి బోన్ తగ్గలేదు, అదే తీసుకొచ్చి పెట్టాను, అవే పట్టుకోపోతారు. మీరు లెటర్ పెట్టండి, కోతులు పెడితే కట్ చేసి పెట్టండి. అవన్నీ నేను జీఎం గారితో చెప్పి ఏర్పాటు చేయండి. పెట్టిందా మళ్ళీ ఒకసారి భద్రతా అవగాహన కార్యక్రమం ఆర్జీవన్ ఏరియా స్థానిక ఇల్లందు క్లబ్ నందు అన్ని భూగర్భ గనులు, ఉపరితల గనులు మరియు వివిధ విభాగాలకు సంబంధించిన సూపర్వైజర్లకు సున్నా హానిని సాధించడం కోసం భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమాన్ని ఏరియా జీఎం డి లలిత్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జీఎం రెస్క్యూ కె శ్రీనివాస్ రెడ్డి, ఏరియా సిఎంఓ ఏఐ ప్రెసిడెంట్ బి మల్లేశం, ఏఐటియుసి డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎలాగౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రమాదాల నివారణలో వ్యవస్థల అమలు, గని లేదా ఓపెన్ కాస్ట్ హాల్ రోడ్లలో బ్లాస్టింగ్ ఆపరేషన్లలో ప్రమాదాల నియంత్రణ చర్యలు, డంపర్లు, గ్రేడర్లు, వోల్వోలు మరియు ఇతర భారీ యంత్రాల కదలికలు మొదలైన వాటికి సంబంధించిన సూచనలు చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెళ్లికి నిరాకరించిందని యువతికి హెచ్ఐవి రక్తంతో ఇంజెక్షన్, హైదరాబాద్ లో దారుణం. చెన్నకేశవ స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించిన వేద బ్రాహ్మణులు సత్యనారాయణ, గుడి అరుణ్ శర్మ, శశిధర్ శర్మ. మానవత్వం చాటుకున్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ముస్లిం మైనారిటీలకు రంజాన్ తోఫా పంపిణీ చేసిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గాళ్ల హరీష్ రెడ్డి. ముస్లిం మైనారిటీల అంటే కేసీఆర్ కు అమితమైన ప్రేమ అన్న ఆ పార్టీ నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.